గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. కోల్కతా అత్యాచార ఘటన ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఒక ఘటన. సో దేశం మొత్తం జూనియర్ డాక్టర్కు న్యాయం చేయాలి అంటూ ఏకతాటి మీద నిలబడినటువంటి ఘటన. అయితే దీనికి సంబంధించే ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవేంటి అంటే, జూనియర్ డాక్టర్ మరణించటానికి ముందు ఆమెను చివరిసారిగా చూసినటువంటి వ్యక్తులు నలుగురు, వాళ్ళు కూడా ఆమెకు సహచరులు. అయితే ఇప్పుడు ఈ నలుగురిని విచారించటం కోసం సిబిఐ కోర్టు అనుమతి తీసుకోవటం జరిగింది. అది కూడా మామూలుగా విచారించటం కాదు, కలకత్తా హైకోర్టు నుంచి ఈ నలుగురు వ్యక్తులకు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయటానికి సిబిఐ అధికారులు అనుమతి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకని అనేది కనుక భావించినట్లయితే, ఆమెను చివరి చనిపోవటానికి గంట ముందు కలిసినటువంటి వ్యక్తులు ఈ నలుగురు. అలాగే సంఘటన జరిగినటువంటి స్థలంలో ఈ నలుగురు వ్యక్తుల్లో 2 వేలిముద్రలు ఎక్కువగా కనిపించినటువంటి పరిస్థితి. వీళ్ళు నిందితులు కానప్పటికీ కూడా, సాక్షులైనప్పటికీ కూడా వీరికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయటం ద్వారా అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందని, ఈ సహచరులు నలుగురిలో 2 పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని, అలాగే ఒకళ్ళు హౌస్ సర్జను, మరొకళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఈ నలుగురిని కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేసి ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలని సిబిఐ భావిస్తుంది. అంతేకాకుండా సిబిఐకి ఉన్నటువంటి ఒక పెద్ద అనుమానం ఏంటంటే, ఈ ఘటన జరిగినటువంటి అంశం ఫస్ట్ చూసింది విగత జీవిగా పడున్నటువంటి జూనియర్ డాక్టర్ని మొట్టమొదటిగా చూసింది కూడా ఈ నలుగురే. ఆమెతో చివరిగా ఉంది కూడా ఈ నలుగురే. అలాగే ఉదయం 10:53 ఆమెను గుర్తించారు. 11:15 ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముందుగా ఆమె అస్వస్థతకు గురైంది అని చెప్పారు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది అని చెప్పారు. సో ఈ 22 నిమిషాల సమయంలో ఏం జరిగింది, ఎందుకు పలు రకాలుగా స్టేట్మెంట్లు మార్చి ఇవ్వాల్సి వచ్చింది, అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశం తెలుసుకోవటం కోసమే ఇప్పుడు సిబిఐ అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే జూనియర్ డాక్టర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ నలుగురు ఉన్నారో చివరి గంటలో ఆమెను చూసింది బ్రతికి ఉండగా, చివరి గంటల్లో. సో వాళ్ళని ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ చేసి అసలు అంశాలు ఏంటి, ఏం జరిగినాయి, చివరి 22 నిమిషాల్లో ఎందుకు ఇన్ని స్టేట్మెంట్లు చేంజ్ చేశారు, అసలు ఏం జరిగింది అక్కడ అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి హైకోర్టు కూడా అనుమతించినట్లుగా సమాచారం.